ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరకు నా నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని పంచమ సర్గలోని 61వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. ప్రార్థిత దుర్లభుండు త్రిపురాసుర వైరి తప కృశాంగి సంవర్ధిత భాష్ప నేత్రముల వ్రాణ సఖీజన వీక్షితాస్యనున్ స్పర్ధ నవగ్రహ క్షత దశంతను సీతకు నావృషాఖ్య సంవర్ధ గుడట్టులీమెను కృపామతి నిన్నడనుగ్రహించునో కృపామతి నిన్నడనుగ్రహించునో అనగా ప్రార్థిత దుర్లభుండు, ప్రార్థనలకు లభించనివాడు, త్రిపురాసుర వైరి, త్రిపురాసురులను సంహరించినవాడు, తపకృశాంగి, తపస్సుతో కృశించిన శరీరము కల పార్వతిని, సంవర్ధిత భాష్ప నేత్రములన్, ఎక్కువగా కారుచున్న కంటినీటితో దగ్గరున్న ప్రాణ సఖీజన, ప్రాణసఖుల దీక్షితాస్యనున్, చూచు ముఖముల కలదానిని, స్పర్ధన్, పట్టుదలతో, అవగ్రహ క్షత దశంతను, అనావృష్టి స్థితిలో ఉన్న సీతకు, నాగేటి చాలునకు, నావృషాఖ్య, ఆ ఇంద్రుడు సంవర్ధ గుడట్టుల్, అనుకూలుడై వర్షించునట్లు ఈమెను, ఈ పార్వతిని, కృపామతిన్, కృపానిధి అయిన ఈశ్వరుడు దయతో ఎన్నడనుగ్రహించునో, ఎప్పుడు అనుగ్రహించునో లేదా దయతలుచునో అనగా ప్రార్థనలకు లభించనివాడు, త్రిపురాసురులను సంహరించినవాడు అయిన ఈశ్వరుడు తపస్సుతో కృషించిన శరీరము కల పార్వతిని, ఎక్కువగా కారుచున్న కంటినీటితో దగ్గరున్న ప్రాణసఖుల చూచు ముఖము కలదానిని, పట్టుదలతోనున్న దానిని, అనావృష్టి స్థితిలో ఉన్న నాగేటి చాలునకు ఆ ఇంద్రుడు అనుకూలుడై వర్షించునట్లు ఈ పార్వతిని కృపాదృష్టితో ఈశ్వరుడు ఎప్పుడు అనుగ్రహించునో లేదా దయతలుచునో అని ఈ శ్లోకమునకు భావము. కంజదళాక్షి పార్వతి ముఖాముఖి తెల్పిన ఎట్లు భావమొప్పం జలి పల్కె నింగితము భంగి నగూఢముగాగనంత నవ్యంజిత హర్ష లక్షణుడు నైష్ఠిక సుందరుడద్రిరాట్సుతన్ అంజనహీన ఇది పరిహాసముగాదు గదావచింపుమా, అంజనహీన ఇది పరిహాసముగాదు గదావచింపుమా అనగా కంజదళాక్షి, తామర రేకుల వంటి కన్నులు గలది అయిన పార్వతి, పార్వతీదేవి ముఖాముఖి కనుసైగలతో తెల్పిన ఎట్లు చెప్పినట్లుగా, భావమొప్పం మనస్సులోని భావము తెలియనట్లుగా, చెలి పల్కెన్ ఆ చెలికత్తె పలికినది, ఇంగితము భంగిన్ వృత్తాంతమంతయు కథవలే అగూఢముగాగన్ విశదముగా, అంతన్ అప్పుడు అవ్యంజిత హర్ష లక్షణుడు, ప్రకటించని సంతోషము లక్షణముగా కలవాడు, నైష్ఠిక సుందరుడు, నిష్ఠనే సౌందర్యముగా గలవాడు అయిన బ్రహ్మచారి అద్రిరాట్సుతన్ పార్వతిని, అంజనహీన ఓ కాటుకలేనిదానా, ఇది పరిహాసము వేళాకోళము కాదు కదా వచింపుము చెప్పుము అనగా
తామర రేకుల వంటి కన్నులు కలది అయిన పార్వతీదేవి కనుసైగలతో చెప్పినట్లుగా మనస్సులోని భావము తెలియనట్లుగా ఆ చెలికత్తె వృత్తాంతమంతయు కథవలే విశదముగా పలికినది. అప్పుడు ప్రకటించని సంతోషము లక్షణముగా కలవాడు, నిష్ఠనే సౌందర్యముగా కలవాడు అయిన బ్రహ్మచారి పార్వతిని, ఓ కాటుకలేనిదానా, ఇది వేళాకోళము కాదు కదా, చెప్పుము అనెను. అనగా ఎప్పుడైతే ఈ బ్రహ్మచారి తన తపశక్తిని కూడా ధారపోయుదునో, నీ కోరిక ఏమిటో చెప్పమనగా ఆమె యొక్క సైగచే పార్వతి యొక్క చెలికత్త ఆమె తపస్సులకు కారణం ఈ బ్రహ్మచారికి చెప్పగా అతను ఎంతో సంతోషించి, కానీ అది బయటకు ప్రకటించలేనివాడు అయి ఉండి ఎంతో నిష్ఠ గలవాడైన బ్రహ్మచారి పార్వతీదేవిని చూచి, అమ్మా, ఇది పరిహాసము వేళాకోళం కాదు కదా అని పలికాడు అని ఈ శ్లోకమునకు భావము. ముకుళీకృతాంగుళి కరాగ్రమున స్ఫటికాక్షమాల నర్పణమునరించించుక చిరంబు గ్రహించి మితాక్షరంబులన్ వినయముతోడ నద్రిసుత విన్నపమున్నరింపవాక్కులొయ్యన నవరోధలజ్జితయు నప్పటికి ముఖీకరించుచున్ వాక్కులొయ్యన నవరోధలజ్జితయు నప్పటికి ముఖీకరించుచున్. అనగా ముకుళీకృతాంగుళి ముడుచుకున్న వ్రేళ్లతో, కరాగ్రమునన్ చేతి చివర, స్ఫటికాక్షమాలన్ స్ఫటికమాలను అర్పణమునరించి ఉంచుకొని, ఇంచుక కొంచెము చిరంబు గ్రహించి ధైర్యమును పొంది, మితాక్షరంబులన్ తక్కువ మాటలతో, వినయము తోడన్ వినయముగా, అద్రిసుత పార్వతి విన్నపమున్ ప్లస్ గొనరింప ప్రార్థన పూర్వకముగా, వాక్కులొయ్యనన్ మాటలు రాగా, అవరోధలజ్జితయున్ సిగ్గుచే అడ్డము వచ్చినను అప్పటికిన్ ముఖరీకరించుచున్ నోటితో పలికెను. అనగా ముడుచుకున్న వేళ్లతో చేతి చివర స్ఫటిక జపమాలను ఉంచుకుని, కొంచెము ధైర్యమును పొంది, తక్కువ మాటలతో వినయముగా పార్వతి ప్రార్థనాపూర్వకముగా, మాటలు రాగా సిగ్గుచే అడ్డము వచ్చినను అప్పటికి నోటితో పలికెను అని ఈ శ్లోకమునకు భావము. వేద విదాంబరా తమరు విన్నద దింతియ ఈ జనాభిలాషోదయమెన్న నున్నత పదోత్సుకలం ఘనమౌను తత్పదం బాదర మొప్ప నొందుటకు నయ్యడు సాధన మాతపంబే యొండేది మనోరథంబులగతిన్ గనజాలవుగాదె మేదినిన్ మనోరథంబులగతిన్ గనజాలవుగాదె మేదినిన్. అనగా వేద విదాంబర వేదముల జ్ఞానమున్ తెలిసినవాడా, తమరు విన్నద దింతియా మీరు విన్న ఇదంతయు, ఈ జనాభిలాషోదయమెన్నన్ ఈ ఆడుదాని అభిలాష చూడగా, ఉన్నత పదోత్సుకలం ఘనమౌను ఉన్నతమైన పదమును అధిరోహించుటకు పూనుకొన్నది. తత్పదాంబరమొప్పన్ ఆ పదమును గౌరవమును తోడ వందుటకున్ పొందగా, అయ్యడు సాధనమా అవు సాధనమా లేదా మార్గమా, తపంబే తపస్సే, యొండేది వేరే ఏది, మేదినిన్ భూమి మీద, మనోరథంబులు గతిన్ మనస్సులోని కోరికల మార్గమును,
కనజాలవు గాదే చూడవు కదా అనగా వేదముల జ్ఞానము తెలిసినవాడా, మీరు విన్న ఇదంతయు ఈ ఆడుదాని అభిలాష చూడగా ఉన్నతమైన పదమును అధిరోహించుటకు పూనుకొన్నది. ఆ పదమును గౌరవముతో పొందగా అవు సాధనము లేదా మార్గము తపస్సే, వేరే ఏది భూమి మీద మనస్సులోని కోరికలను మార్గమును చూడవు కదా అని ఈ శ్లోకమునకు భావము. అనవుడు వర్ణి ఇట్లను స్మరారి మహేశ్వరుడా, ఎరుంగదాతని నెటు వెండి గోరుదు ముదంబున ఎర్ధిని ఓ లతాంగి యాయను శరణం బమంగళము నభ్యసనం బునరించుటౌగదే మనమున నూహసేయనుచు మాత్రము నేనిది మెచ్చలేనుగా, మనమున నూహసేయనుచు మాత్రము నేనిది మెచ్చలేనుగా అనగా అనవుడు అని పలుకగా వర్ణి బ్రహ్మచారి ఇట్లను ఈ విధముగా పలికెను. స్మరారి మన్మధుని భస్మము చేసినవాడు, మహేశ్వరుడా ఈశ్వరుడా, ఎరుంగదాతనిన్ అతని గురించి తెలియదు, ఎటు వెండుగోరుదు ఏ విధముగా అతనిని కోరుకొందువు, ముదంబున సంతోషముతో యర్ధిని ఈశ్వరుని, ఓ లతాంగి ఓ పార్వతి, యాయను శరణంబు ఆ మార్గము అమంగళము మంగళకరము కానివానిని, అభ్యసనం బునరించుటవు గాదే అభ్యసించుట వలన గదా, మనమునన్ మనస్సున ఊహ సేయుననుచు నేను ఊహించను, మాత్రము నేనిది మెచ్చలేనుగా నేనిది మాత్రము సంతోషించనుగా అని పలుకగా అనగా బ్రహ్మచారి ఈ విధముగా పలికెను. మన్మధుని భస్మము చేసినవాడు ఈశ్వరుడా, అతని గురించి నీకు తెలియదు, ఏ విధముగా అతనిని కోరుకొందువు, సంతోషముతో ఈశ్వరుని ఓ పార్వతి, అతని మార్గము మంగళకరము కానిది, అభ్యసించుట వలన గదా మనస్సును నేను ఊహించను, నేనిది మాత్రముగా సంతోషించనుగా అని పలికెను. అనగా ఏ విధముగా అయితే మన్మధుని భస్మం చేసినాడో ఆ మహేశ్వరుడు అతని ఏ విధముగానూ అతనిని చేరుకునే మార్గము సరి అయినది కాదు, అతను సరి అయిన వాడు కాదు అని పార్వతిని ఏ విధముగానైనా తన యొక్క మనస్సుని మార్చటానికి ఈ బ్రహ్మచారి ప్రయత్నిస్తున్నాడని ఈ శ్లోకం యొక్క భావము. అంధక వైరి బొందుటకు నర్రులు సాచెదవోయ వస్తు నిర్బంధ పరాం సహింపగలవా మొదలా వలయాకృతాహి పానిం ధరణీధరాత్మజ పునీతముగా ప్రథమావలంబ సంబంధ వివాహ కౌతుకము భర్గుడు కట్టెడి వేళ ధీరవై సంబంధ వివాహ కౌతుకము భర్గుడు కట్టెడి వేళ ధీరవై అనగా అవస్తు నిర్బంధవర కాని వస్తువులపై కోరిక కలదానా, అంధక వైరి అంధకాసురుని సంహరించిన ఈశ్వరుని బొందుటకున్ భర్తగా గ్రహించుటకు అర్రులు సాచెదవో ఉబ్బిళ్ళూరుచుంటివి, ధరణీధరాత్మజ ఓ పార్వతి మొదలు బలయీకృతాహి పాణిం చేతులలో కట్టుకున్న పాములను పునీతవుగా పవిత్రముగా ప్రథమావలంబ సంబంధ మొట్టమొదటి సంబంధములో వివాహ కౌతుకము కళ్యాణ కౌతుకము లేదా సూత్రమును భర్గుడు ఈశ్వరుడు కట్టెడి వేళ కట్టువేళ ధీరవై ధైర్యముతో సహింపగలవా నీవు ఓర్వగలవా
అనగా కాని వస్తువులపై కోరిక కలదానా? అంధకాసురుని సంహరించిన ఈశ్వరుని భర్తగా గ్రహించుటకు ఉవ్విళ్ళూరుచుంటివి. ఓ పార్వతి, మొదలు ఆ చేతులలో కట్టుకున్న పాములను పవిత్రముగా మొట్టమొదటి సంబంధములో కళ్యాణ కౌతుకము లేదా సూత్రమును ఈశ్వరుడు కట్టువేళ్ల ధైర్యముతో నీవు ఓర్వగలవా? అనగా ఆ బ్రహ్మచారి పార్వతీదేవిని చూసి, నీవు ఎంతో సుకుమారంగా పెరిగిన దానివి. అటువంటి నీవు ఎవరినైతే ప్రేమించరాదో వారినే ప్రేమించావు. ఆ ఈశ్వరుడు నీకు ఒకవేళ నీతో కళ్యాణముకు ఒప్పుకొని కళ్యాణము చేయువేళ అతని చేతులకు ఎంతో పవిత్రముగా కట్టుకున్న పాములను నీవు ఓర్వగలవా, అంగీకరించగలవా అని ప్రశ్నించాడని ఈ శ్లోకమునకు భావము. నీవే యోచింపు స్వయముగా నిరుపమాన అర్హమగు యోగమే కలహంస లక్షణంబు తోడ వధూ దుకూలంబు సోని తైక బిందు ప్రవర్షి గజాజినంబు తైక బిందు ప్రవర్షి గజాజినంబు. అనగా నీవే యోచింపు, నీవే ఆలోచించుకొనుము, స్వయముగా నీ అంతట నీవే నిరుపమాన అత్యంత ఉన్నతమగు అర్హమగు తగిన యోగమే కలయిక కలహంస లక్షణంబుతోడ కలహంస వంటి లక్షణము గల వధూ దుకూలాంబు పెండ్లి కూతురి బలిపము లేదా చీర శోణితైక బిందు రక్తపు చుక్కలతో వర్షించుచున్న గజాజినంబు గజ చర్మంబు. నీ అంతట నీవే ఆలోచించుకొనుము, అత్యంత ఉన్నతమగు తగిన కలయిక ఇది. కలహంస వంటి లక్షణము గల పెండ్లి కూతురు వలిపము లేదా చీర రక్తపు చుక్కలతో వర్షించుచున్న గజ చర్మముతో కూడుట తగునా అని ఈ శ్లోకమునకు భావము. అప్రియమౌనుగా వరమ వైరికి నైనను నీ చతుష్క పుష్ప ప్రకారవకీర్ణ పద పాదమలక్తక చిహ్నితంబు ధూళి ప్రవిలేప పాండుర పరేత ధరాధ్వ వికీర్ణ కేశలగ్న ప్రభ నొప్పగాదిరుగు కామ విరోధి వధూత్వ సంపదన్ నొప్పగాదిరుగ కామ విరోధి వధూత్వ సంపదన్. అనగా అప్రియమౌనుగా సంతోషరహితము కదా, పరమ వైరికి నైనను ఈశ్వరునికైనను నీ చతుష్కపు నీ దివ్య భవనములందు పుష్ప ప్రకరావకీర్ణ పువ్వులతో నిండిన వాటిపై పదపాదములక్తక నడుచు పాదములత్తుక చిహ్నితంబు చిహ్నములు ధూళి ప్రవిలేప ధూళితో నిండిన పాండురవ్వరేత ధరాధ్వ శ్మశానమునందలి భస్మముతో వికీర్ణ కేశ లగ్న ప్రభ చెదిరిన కేశములతో దిరుగా తిరుగుటకు కామ విరోధి వధూత్వ సంపదన్ ఈశ్వరుని వధువుగా పొందిన సంపదతో నొప్పగా ఒప్పునే. అనగా ఈశ్వరునికైనను ఇది సంతోషరహితము కదా, నీ దివ్య భవనములందు పువ్వులతో నిండిన వాటిపై నడుచు పాదములు అత్తుక చిహ్నములు ధూళితో నిండిన శ్మశానమునందలి భస్మముతో చెదిరిన కేశములతో తిరుగుటకు ఈశ్వరుని వధువుగా పొందిన సంపదతో ఒప్పునే అని ఈ శ్లోకమునకు భావము. నీకు త్రినేత్రుపక్షమది నిక్కముగా సులభంబు దక్కె పోనే కరణి నయుక్తము వరింతు బహో హరిచందనాది చర్చాకరమౌస్తన ద్వయమదంత చితారజ భస్మలేపితంబౌ కదా యస్తి మాలలు రమందున గుచ్చుకొనంగ పార్వతీ
ఎస్తి మాలలు రమందున గుచ్చుకొనంగ పార్వతీ. అనగా పార్వతి, నీకు త్రినేత్రువక్షమది. ఓ పార్వతి, నీకు ఈశ్వరుని హృదయము నిక్కముగా నిజముగా సులభముగా దక్కెపో దొరికినదే అనుకో. ఏ కరణిన్ ఏదో విధముగా అయుక్తము అది సరి అయినది కాదు. వరింతువహో ఆహా వరింతువా, హరిచందనాది మంచి గంధము వంటి చర్చాకరమౌ వస్తువులతో పూయబడిన స్తనద్వయము నీ పాలిండ్లు, అదంతా అది అంతయు చితారజభస్మ లేపితం వౌ కదా, శవభస్మముతో పూయబడినదై అస్థిమాలలు ఎముకల పేరులు ఉరమందున గుండెలో గుచ్చుకొనవా. అనగా పార్వతి, నీకు ఈశ్వరుని హృదయము ఏదో విధముగా నిజముగా సులభముగా దొరికినదే అనుకో, అది సరి అయినది కాదు. ఆహా వరింతువా, మంచి గంధము వంటి వస్తువులతో పూయబడిన నీ పాలెండ్లు, అది ఎంతయు శవ భస్మముతో పూయబడినదై ఎముకల పేరులు గుండెలో గుచ్చుకొనవా అని ఈ శ్లోకమునకు భావము. లక్షిత లక్షణాంగి పరుల్గన నీవు నవోఢవై, సురాధ్యక్ష ముఖామరుల్ గొలువనాదట వారణ రాజహార్యవై, వీక్షణ నింపుగూర్చ గనిపించుట లేకపహాస్యగావో, వృద్ధాక్షమునెక్కి వచ్చిన నహో మహనీయులు నవ్వకుందురే. వృద్ధాక్షమునెక్కి వచ్చిన నహో మహనీయులు నవ్వకుందురే. అనగా లక్షిత లక్షణాంగి, లక్షితమునకు తగిన లక్షణములు కల అంగములు కలవో పార్వతి, పరులంగన ఇతరులు చూడగా నీవు నవోఢవై కొత్త పెండ్లి కూతురువై, సురాధ్యక్ష ముఖ మరుల్గొలు వన్ అనగా ఇంద్రాది దేవతలు కొలువ ఆదట అప్పుడు, వారణ రాజహార్యవై గజేంద్రునిపై ఎక్కి, వీక్షణ నింపుగూర్చ కన్నుల పండువు గొలుప కనిపించుట లేక కనిపించక అపహాస్యగావు నవ్వుల పాలు కావా. వృద్ధాక్షమున్ ముసలి ఎద్దు ఎక్కి వచ్చినచో అహో మహనీయులు గొప్పవారు నవ్వుకుందురే నవ్వకుండా ఉందురే. అనగా లక్షితమునకు తగిన లక్షణములు కల అంగములు కలవు పార్వతి, ఇతరులు చూడగా నీవు కొత్త పెండ్లి కూతురువై ఇంద్రాది దేవతలు కొలువవు అప్పుడు గజేంద్రునిపై ఎక్కి కన్నుల పండువ గొలుపుచు కనిపించగా నవ్వుల పాలు కావా. ముసలి ఎద్దు ఎక్కి వచ్చినచో ఆహా గొప్పవారు నవ్వకుండా ఉందురే అని ఈ శ్లోకమునకు భావము. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుచు, ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు మన అందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.